వాయుగుండం మరో 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నేపథ్యంలో పోర్టుల వద్ద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నానుకుని ఉన్న జార్ఖండ్ మీద కొనసాగుతోంది. ఇది డాల్టన్గంజ్కి 80 కిలోమీటర్ల దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఇది వెస్ట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి నిదానంగా నార్త్ ఛత్తీస్గఢ్ని క్రాస్ అయ్యి ఈస్ట్ మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా అది రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ కూడా చాలా బలంగా ఉండడం వలన మన ఆంధ్రాకి సంబంధించి వాతావరణ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందంటే, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి చాలా చోట్ల వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి, లేదా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అలాగే దక్షిణ కోస్తాకు వచ్చేసరికి అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి, లేదా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఈరోజు